ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. వేర్ ఎవ్రీవన్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ జర్నలిస్ట్ అనమాట. సో ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా లో అయిందంటారా? అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినట్టు మీకు కనిపిస్తుంది కానీ మ్మ్. అట్లేం ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ మీడియా ఉండేది. ఎలక్ట్రానిక్ మీడియా వస్తున్న దశలో ఇక ప్రింట్ మీడియా అయిపోయింది, తగ్గిపోయింది, పేపర్లు చదవడం మానేశారు, అందరూ టీవీలే అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా సర్క్యులేషన్ తగ్గల, ఫార్మాట్ మారుండొచ్చు. డైరెక్ట్ ఫిజికల్ న్యూస్ పేపర్ చదివే బదులు వెబ్ ఎడిషన్ చదువుతున్నారేమో. బట్ ప్రింట్ అయితే న్యూస్ పేపర్ అనే రీడింగ్ అయితే తగ్గలేదు. మ్మ్. ఇంకొంచెం మాట్లాడితే టీవీ చూసిన తర్వాత మరిన్ని వివరాలు చూడడానికి పేపర్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు చూశారనుకో, లైవ్లో చూసాం అన్నీ మనం క్లియర్గా. కానీ రేపు పొద్దున్న ఆర్టికల్స్ చదువుతారు, స్పోర్ట్స్ ఆర్టికల్. ఈ బాల్ వేసినప్పుడు అతని రియాక్షన్ ఏంటి, వాడు రాస్తాడు క్లియర్గా అని. సో న్యూస్ పేపర్ అనేది టీవీ ప్లస్, టీవీ అనేది న్యూస్ పేపర్ ప్లస్. ఓకే. అలాగే ఇప్పుడు వస్తున్న డిజిటల్ ఎరాలో, యూట్యూబ్ అయినా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఏదైనా టెక్నాలజీ పెరుగుతున్న డిజిటల్ ఎరాలో డిజిటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్ని వ్యూస్ వచ్చి ఎన్ని చూసినా క్రెడిబిలిటీ కోసం టీవీ వైపు వెళ్తారు. సో మొత్తం చచ్చిపోదు, ఓకే. బట్ అదనంగా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది.